ఉత్తర ప్రతోత్తరీతిగా చదువుకున్నాం. అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రతోత్తరీతిగా చదువుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 44వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, బైబిల్లో అందరూ చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనం నుండి 50వ వచనం ఆఖరి వరకు చదువుకుందాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పోసెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఆఖరి వచనం అందరం కలిపి చదువుకున్నాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించగా కూర్చున్నాం. మనకి ఆదివారం, నెక్స్ట్ ఆదివారం 8:30 గంటలకే రండి. ఈ ఎండకి కొంచెం ఇబ్బందిగా ఉంది, మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 8:30కి ఒక అరగంట ముందు రండి. 9 గంటలు కాబట్టి మనకు ప్రార్థన. 9 అంటే మీరు చాలా టైం, అప్పుడు కూడా తప్పుతున్నారు. ఎన్ని పనులున్నా ఆదివారం దేవునికి ఇచ్చేయండి. కొంచెం పెద్దలకడ రావడం ప్రయత్నం చేయండి. 10:30 గంటలకే మీరు ముగించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. 11:30 దాకా 11 దాకా మనకు అవసరం లేదు. కానీ రేపు ఒక వారం పరిస్థితులు కూడా బాగాలేదు, ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి దానిని బట్టి మీరు ఆలోచించి 8:30 గంటలకే రావడానికి ప్రయత్నం చేయండి. 7 గంటలకే ఎండ మామూలుగా ఉంది, చాలా కష్టంగా ఉంది. 8:30 గంటలకే మీరు పెందలకాడే లెగిస్తే పనులు అవుతాయి. పెందలకాడ ఆదివారం కొంచెం పెందలకాడలేండి. పనులకి వెళ్ళాలంటే 4ంటికి లెగిస్తున్నారు కదా, మరి మందిరానికి వెళ్ళాలన్నప్పుడు పెందలకాడలేండి. వారానికి ఒకసారే కదా, ఆదివారమే కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని 8:30 గంటలకే మీరు మందిరంలో ఉండాలి వచ్చేవారం. ఎందుకంటే ఇంకా ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నెల అంతా రేపు 2 వారాలు కొంచెం అలాగే చేయండి. ప్రభు చిత్తమైతే దేశాన్ని దేవుడు సలపరిస్తే ఓకే, లేకపోతే లోకం కాలిపోతే ఇంకా మనం చెప్పేది ఏమి లేదు. కొంచెం జాగ్రత్తగా ఉందాం. దేవుని ఆరాధించడానికి ముందే వస్తే బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా కన్న తండ్రి, ఇంతవరకు మీ దయలో మమ్మల్ని కాపాడి మీరు మాకు ఇస్తున్న ఈ సమయాల కొరకే వందనాలు. ఈ భూమి మీద మా జీవితాలు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి అయ్యా. నీవే ఈ ఉదయకాలం మాతో ఉండండి. ఇంతవరకు ప్రార్థనలో పాటల్లో మాతో ఉన్నందుకు నీకు స్తుతులు. కొద్ది సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. తీసుకొచ్చిన బిడ్డల కొరకే స్థుతులు, రావాల్సిన బిడ్డలను కూడా తీసుకుని రండి. యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 2వ కీర్తన, కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనం. 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి,
లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు మనలను ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. దేనికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు. నశించిపోయిన మనలను, నిత్య నరకానికి వెళ్ళవలసిన మనలను నిత్య జీవానికి వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన మనలను తన కుమారుని ద్వారా మనలను బ్రతికించటానికి కన్న తండ్రి ఏర్పాటు చేసిన మార్గమే యేసు ప్రభువారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, నా రక్షకుడు, నా దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చాడని నమ్మి విశ్వసిస్తారో, వారు పాపలను గ్రహించి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకుంటారు. వారు పాపములను క్షమించబడతాయి. నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. ఈ ఉదయకాలము మనం దేవుని మాటలు ఆలకిద్దాం. అందుకే కన్న తండ్రి అంటాడు, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. నేను మీ కొరకు నా కుమారుణ్ణి పంపించాను. ముద్దు పెట్టుకోవాలి నా కుమారుణ్ణి మీరు, లేకపోతే కోపం రగులుకుంటుంది మీ మీద. నా కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకోకపోతే ఏం రగులుకుంటుంది? కోపం రగులుకుంటుంది మీ మీద. ఇప్పటికే చాలామంది యేసుక్రీస్తునందు విశ్వసించటం లేదు, యేసు ప్రభుని నమ్మటం లేదు, ఆయనంటే ఇష్టపడటం లేదు. కాబట్టి లోకానికి దేవుడు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కోపం రగులుకుంటుంది. ఇప్పుడే ప్రజల మీదకి దేవుని కోపం రగులుకుంటుంది. ఎలాగో తెలుసా? ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 8వ వచనం, 9వ వచనం, 16వ అధ్యాయము ప్రకటన 8, 9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము. చూసారా? సూర్యునికి అధికారం ఇచ్చాడంట దేవుడు. ఏమని అధికారం ఇచ్చాడు? చదువుకున్నాం కదా. ఏమని అధికారం ఇచ్చాడు? మనుషులను అగ్నితో కాల్చేయాలి. ఇప్పటికే మంట మండుతుంది ప్రపంచం. దేవుడు దేవదూతకు అధికారం ఇచ్చాడంట, దూతకి. ఆ దూత సూర్యునితో చెప్పేసింది, మనుషులను అగ్నితో నువ్వు కాల్చేయి అని. కాబట్టి 9, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోతారు. మనుషులు ఏం చేస్తారంట? తీవ్రమైన వేడి. అర్థమవుతుందా? మీ ఇష్టం, చెప్పడం నా ధర్మం, వినకపోతే మీ కర్మ. నేను చెబుతాను. ప్రభువుకు మీరు ముద్దిస్తున్నారు, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను కూడా మీరు ముద్దు పెట్టుకోండి. అంటే విశ్వసించండి, నమ్మండి, ఆయన చెంతకు మీరు చేరండి. లేకపోతే దేవుని కోపం రగులుకుంటుంది అంటున్నాడు ఆయన. ఇప్పటికే మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోతున్నారు. తీవ్రమైన వేడిమితో కాలిపోతున్నారు. ఈ తెగుళ్ళు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చాలు. ఈ ఎండను బట్టి దేవుణ్ణి దూషిస్తారంట, కానీ ఈ తెగుళ్ళను బట్టి, తెగుళ్ళు అంటే ఇది కూడా ఒక తెగులే. మనం అనుకుంటాం జ్వరాలు, రోగాలు, డబ్బులు, ఆ జబ్బులు, ఈ జబ్బులు అదొక తెగులు అనుకుంటున్నాం. ఎండ కూడా ఒక తెగులే. అందుకే చెట్లు కూడా మాడిపోతూ ఉంటాయి.
ఎండ కూడా ఒక తెగులే. ఈ తెగులు చేత మనుషులు కాలిపోతారంట. కాలిపోతున్నా దేవుడు చూసావా, న్యాయం లేదు, ఏంటి ఎండలెట్ట గురిపెడుతున్నాడు, మేము బతుకొద్దా, చంపేస్తున్నాడు మమ్మల్ని అని మారు మనసు మారతారేమో, బుద్ధి మార్చుకుంటారేమో, లోనున్నాయన్నీ చెడంతా తొలగించుకుంటారేమో, ఆ మోసకరమైన హృదయం తీసేసుకుంటారేమో అని దేవుడు ఆయన దగ్గరికి చేరతారేమో, ఆయన చెంతకు వస్తారేమో అని దేవుడు చూస్తుంటే అలా కాదంట. చెంతకు రావటం వల్ల పోయి, దేవుని నీడ రావటం వల్ల పోయి, దేవుని సన్నిధికి రావటం వల్ల పోయి, దేవుణ్ణి ముద్దు పెట్టుకోవటం వల్ల పోయి, విశ్వాసించటం వల్ల పోయి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి దూషిస్తున్నారట. మారు మనసు పొందటం పోయి, మార్పు చెందటం పోయి దేవుని మీదే కోపడుకుంటున్నారట. దూషించేవాని ప్రార్థన దేవుడు వినడు. మీరు జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ఉదయకాలం దేవుని బిడ్డలారా, మీరంటే ప్రభువుకి ఎంతో ఇష్టం. ఏ వ్యక్తిని కూడా అగ్నితో కాల్చటం దేవునికి ఇష్టం లేదు. ఎవరిని కూడా అగ్నితో కాల్చటం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. ఏసీలు కూడా పనిచేయవు. పెట్రోల్ బంకుల్లోకి వెళ్తే పెట్రోల్ బంకులు కూడా పనిచేయవు. ఇంకా ఆగిపోతాయి. అవి కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు కూడా దాని కనెక్షన్ కూడా పెట్టుకున్నారు. అవి కూడా ఆగిపోతున్నాయి. అన్నీ ఆగిపోతాయి. రాను ఊపిరి కూడా ఆగిపోతుంది. ఆరోగ్యం కూడా చెడిపోద్ది. లో బీపీ వచ్చి మనుషులు పడిపోతారు. నీరసం వచ్చి పడిపోయి గుండెకి చచ్చిపోతారు. ఎండ మామూలుగా కాదు, తీవ్రమైన ఎండ వస్తుంది. దేవుని కోపం రగులుకుంటుంది. ప్రజలకు అర్థం కావట్లా. కోపం వస్తుంది. దేవుని కోపం అంటే అర్థం కావట్లా. ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారు. చాలామంది దేవుని ప్రేమిస్తుంటే ఆ ప్రేమను తృణీకరిస్తున్నారు. దేవుని ప్రేమ అంటే, దేవుని ప్రేమ ఏంటో అర్థం కావట్లా చాలామందికి. లోక ప్రేమకే పోతున్నారే తప్ప లోక ప్రేమ నీడలోనికి వెళ్తున్నారు, కానీ దేవుని ప్రేమలోనికి రాలేకపోతున్నారు. అందుకని దేవుని ప్రేమను తెలుసుకోకపోతే అగ్ని నీ కోసం దాచబడి ఉన్నది. అగ్నితో, తీవ్రమైన అగ్నితో సూర్యుడికి ఆజ్ఞాపించాడంట, కాల్చిపేసే వెళ్ళండి, పలానోళ్ళ కాల్చేయి అని చెప్పేస్తాడు. సూర్యుడికి ఆజ్ఞాపించాడంట, చెప్పేశాడంట, పలానా ప్రాంతములు కాల్చేయి, పలానా వ్యక్తులను కాల్చేయమని. అంతే కాల్చేస్తాడంతే. ఎందుకంటే మన దేవుడు పగల మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములో ఉన్నాడు. ఆయనే అగ్ని. ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి తన బిడ్డలకు ఎక్కడ ఎండ తగులుద్దో అని ఏం చేశాడు తెలుసా? మేఘాలను పంపించాడంట. తన యందు విశ్వాసం ఉంచే వారిని, తను రక్షించే వారికి మేఘాలను పంపించాడని ఉంది. నిర్గమకాండములో మేఘాలను పంపించాడు. మేఘాలు పంపించాడు. ఎందుకు మేఘం పంపించాడంటే, ఎండ వేడి పిల్లలకి ఎక్కడ తగులుద్దో, నా బిడ్డలు ఎక్కడ కాలిపోతారో, వడతగిలి ఎక్కడ చచ్చిపోతారో, ఎండ వేడికి ఎక్కడ చచ్చిపోతారో, మోడ్చిల్లిపోతారేమో అని దేవుడు ఏం చేశాడు తెలుసా? మేఘంలో ఉన్నాడు ఆయన ఒక మేఘంగా మారిపోయాడు. ఎండకు అడ్డొచ్చాడు ఎండ వస్తుంటే దానికి అడ్డొచ్చి మేఘంగా మారిపోయాడు ఎంత ప్రేమ ఆయనకి ఎంత ప్రేమ అంటే మన మీద. ఇశ్రాయేలు ప్రజలంటే, తన బిడ్డలంటే ఎంత ప్రేమ అంటే ఆయన మేఘంగా మారిపోయాడు రాత్రి చీకటి పడితే పిల్లలు ఎక్కడ చీకటిలో ఏ పురుగు పుట్టు ముచ్చుకుంటుందో, దారి ఎలాగ కనపడదో నా బిడ్డలకని అగ్ని స్తంభముగా మారిపోయాడు, వెలుగుగా మారిపోయాడు. రాత్రిపూట ఏమో అగ్ని మంటగా వెలుగిచ్చాడు. పిల్లలు ఎక్కడ చీకట్లో బ్రతుకుతారని, ఎండ ఎక్కడ తగులుద్దని మేఘాలను పంపించాడు. మేఘాలుగా మారిపోయాడు. ఎంత ప్రేమండి యేసుప్రభు వారికి. ఆయనే యేసుప్రభువే మనం చదువుకున్నాం కదా. ఆ రోజున ఆహారం లేకపోతే మన్నాగా దిగి వచ్చాడు. నీళ్లు లేకపోతే బండ అంటే ఎవరు అనుకున్నారు? యేసుప్రభువే. ఆ బండను కొట్టాడంట మోషే. ఆ బండ ఏమి ఇచ్చింది? ఇశ్రాయేలు ప్రజలు తాగటానికి నీళ్ళు ఇచ్చింది. బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఆ బండ ఎవరో? యేసుప్రభువే. ఆ రోజున బండగా ఉండాడు వాళ్ళకి. మరి బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన, ద్రాహం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు తాగటానికి ఇచ్చాడు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని కోపం లోకం మీదకి రగులుకుంటుంది.
మనుషులను అగ్నితో కాల్చటానికి సూర్యునికి అధికారం ఇచ్చాడట. అంతకుముందు దానికి అధికారం లేదు. ఎంతవరకు నువ్వు వేడేవాలో అంతవరకు నా పిల్లలకు అది ఉపయోగపడుతుంది అన్నాడు. ఎందుకంటే సూర్యుని వెలుతురు ద్వారా కాయలు ఫలాలు పండుతాయి, పొలాలు పండుతాయి, తెగుళ్ళు ఆగిపోతాయి. మన శరీరంలో కూడా ఆరోగ్యం వస్తుంది. ఎముకలు గట్టిపడతాయి. ఎండకి మార్నింగ్ ఉదయం ఎండకి ఆరోగ్యం వస్తుంది. అంటే సూర్యుడు మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు. చంద్రుడు కూడా మనకు ఆరోగ్యం ఇస్తాడు. అలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చాడంట, వాళ్ళకి కాల్చి పారేయమని. ఈ కడవర దినాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథంలోకి మనం వచ్చేసాం. ఈ కృపాకాలంలో ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు కూడా యేసు ప్రభుని ప్రేమించండి. మీరు యేసు ప్రభుని ప్రేమించండి. లేకపోయినట్లయితే కోపము ఏమవుతుంది? త్వరగా రగులుకుంటుంది. ఇప్పటికే రగులుకుంటుంది. ప్రజలకు అర్థం కావట్లా. 48, 49, 50 డిగ్రీలకు వచ్చేస్తుంది. 50 డిగ్రీలు అంటే ఇంకా సామాన్యంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి అయిపోతారు. ఇంకా 60 వచ్చిందంటే ఇంకా 20 ఏళ్ళ నుంచి కూడా అయిపోతారు. పసిపిల్లలు కూడా పడిపోతారు. రాను రాని పెరుగుతుంది కానీ తరగట్లా. మీరు ఆలోచించండి. దేనికి? కుమారుని ముద్దు పెట్టుకుంటలేదు కాబట్టి, కుమారుని యందు విశ్వాసం ఉంచటలేదు కాబట్టి. అందుకే లోకం మీదకి దేవుని కోపం రగులుకుంటుంది. అందుకే లూకా రాసిన సువార్తలో ఇక్కడ ఒక ఆమెను మనం చూస్తాం. ఇప్పుడే మనం చదువుకున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక ఆమెను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్ళాడు, సీమోను ఇంటికి. సీమోను ఇంటికి వెళ్ళాడు. అయితే పిలువబడిన వాడు, పిలుచుకున్నవాడు మర్యాద చేయటం మానేశాడు. యూదులకు మర్యాద చేస్తారు. యూదుల మర్యాద ఏంటో తెలుసా? రాగానే కాళ్ళకు నీళ్ళిస్తారు. ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోమని నీళ్ళిస్తారు. ఇంకా సంగతి తెలుసా? కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? అక్కడ ప్రభు చెప్పాడు. ఏమి చెప్పాడు తెలుసా? రాగానే నీళ్ళు ఇచ్చి కడుక్కొని రాగానే ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. అంటే కౌగులించుకోవాలి. ఆప్యాయత, అదే అనురాగం, ప్రేమ. మనకిష్టమైన వారి స్నేహితులు వచ్చినా, తల్లిదండ్రులు వచ్చినా, బంధువులు వచ్చినా, ఒక ఆత్మీయులు వచ్చినా, మనకు ఎంత ఇష్టమైన వాళ్ళు వచ్చినా అంతకే కౌగిలించుకుంటాం కదా. ఇష్టమైన వాళ్ళని కౌగిలించుకుంటాం. ఇష్టమైన వాళ్ళని మనం ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళంటే మనకి ఇష్టం కాబట్టి, అంత ప్రేమ కాబట్టి వాళ్ళని ముద్దు పెట్టుకుంటాం, కౌగిలించుకుంటాం. అది యూదుల యొక్క మర్యాద. యూదుల యొక్క మర్యాద అది, వాళ్ళకున్న అలవాటు అది. ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా? టవల్ ఇచ్చి తుడుచుకోమంటారు, తుడుస్తారు. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. నూనెతో తలంటుతారు, నూనెతో తలంటుతారు. నూనెకి తలకి నూనె రాస్తారు. అది మర్యాద. అది యూదులకున్న అది మర్యాద. యేసు ప్రభు యూదా వంశంలోనే పుట్టింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఒక మర్యాదను చూపిస్తూ ఉన్నాయి. కానీ మన వాళ్ళకి అసలు మర్యాద, ఇంటికి వస్తే కొంచెం పలకరీయటం కూడా మొహం పక్క తీసుకు మాట్లాడతారు. ఏంటో అర్థం కాదు. మరి మనసులో ఏముంటుందో అర్థం కాదు. అది చీకటి. సరిగ్గా మనిషితో చూసి మాట్లాడరు, సరిగ్గా పలకరీయరు, ఏంటో ఒక విధంగా ఉంటారు. సీమోను లాంటి వాడు. సీమోనుకి మర్యాద తెలియదు, క్రమము తెలియదు, ఒక పద్ధతి తెలియదు. ప్రభు వచ్చాడు కదా ఇంటికి, అది తెలియలా. కానీ సీమోను ఇంటికి వచ్చినప్పుడు సీమోను కార్యక్రమం చేయకుండా పక్క నుంచి వచ్చిందంట ఒక స్త్రీ. ఆమె పాపాత్మురాలైన స్త్రీ. యేసు ప్రభు రాగానే ఏం చేసింది తెలుసా? తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుగుతుంది. సీమోను నీళ్ళీటి మానేశారు కనీసం కాళ్ళకి. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? యేసయ్య పాదాలు కడుగుతుంది. కడిగి తల వెంట్రుకలతో తుడుస్తుందంట, తుడిచేసిందంట. కానీ టవల కూడా వీలేదంత తుడుచుకుంటాయి సీమోను. కానీ ఇంటికి ఎవరు ఇచ్చుకో, ఆ ఇంట్లో మర్యాద చేయలేదా? కానీ పక్క నుంచి వచ్చిందంట ఒక ఆమె మాత్రం తల వెంట్రుకలతో యేసు ప్రభు యొక్క పాదాలు తుడుస్తుందంట. తుడుస్తూ అత్తరు తల మీద పోసిందంట. తల మీద పోసి
యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటుందట. ఈ కార్యక్రమం అసలు నిజంగా దేనికి ఈమె ఎంతగా యేసు ప్రభు పాదాల మీద పడి ఎంతగా కార్యక్రమం చేస్తుందంటే, ఈమె పాపాత్మురాలైన స్త్రీ. సీమోను కూడా మార్పు లేనివాడే, మారు మనసు లేనివాడే. ప్రభు తన ఇంటికి వచ్చితే మామూలుగా ఏదో మాట్లాడాడు తప్ప గౌరవించటం, ప్రభు ఎందుకు వచ్చాడు, నా పాపముల కోసమే కదా, నన్ను రక్షించడం కోసం కదా, నా మేలు కొరకే కదా, నా మంచి కోసమే కదా, ప్రభు వస్తే నాకు రక్షణ, దీవెన, ఆశీర్వాదం వస్తుందని ఆలోచన లేదు సీమోనికి. కానీ ఈయన రక్షకుడని తెలుసుకుంది, నన్ను రక్షించడాన్ని తెలుసుకుంది, నా పాపల నిమిత్తమై ఈయన సిలివేయబడతాడని తెలుసుకుంది, తన రక్తం చేత నా దోషములన్నీ కడుగుతాడని తెలుసుకున్న ఈ స్త్రీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడగటం, తల వెంట్రుకలతో తొడవటం, అత్తరు తల మీద పోయటం, ప్రభు యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్ళతో ముద్దు పెట్టుకుంటూ ఉందంట. కళ్ళమటి నీళ్ళు గారుస్తుందంట. కళ్ళమటి నీళ్ళు ఎవరికి వస్తాయి చెప్పండి? చెప్పండి, కళ్ళమటి నీళ్ళు ఎవరికి వస్తాయి? కళ్ళమటి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మేఘాల పై నుంచి వెళ్తా ఉంటాయి తెలుసా? నల్లని మేఘాలు ఎప్పుడైనా చూసారా మీరు? చూడకుండా ఎట్టు ఉండాలి. మేఘాల పైనుంచి వెళ్తా ఉంటాయి. వెళ్తాయా? వెళ్తాయి. మనం అనుకుంటాం భలే కొన్ని మేఘాలు, అబ్బా ఈరోజు ఇంకా వర్షం పడద్దు అనుకుంటాం. వర్షం పడాలి అంటే ఆ మేఘం ఇరగాలి. ఆ మేఘం ఇరవాలి, పిండ పడాలి. దేవుడు దాన్ని పిండాలి. పిండితేనే అందులో నుంచి నీళ్ళు కిందకి, చెప్పండి, అందులో నుంచి నీళ్ళు కిందకి వస్తాయి, వర్షం పడద్ది. ఆయన పిండాలి పైన, ఆ ఇరిగిపోవాలి ముందు. దాన్ని విరిచేవాడు ఆయన ఉండాలి. ఆ మేఘాలను ఇరవాలి ఆయన. అర్థమవుతుందా? మేఘాలు ఎరగకుండా వర్షము భూమి మీద పడదు. వాటర్ ఉండే మేఘాలు. చాలామంది కూడా అలాగే ఉంటారు, మంచి ప్రేమ కలిగిన వాళ్ళగా, ప్రార్థన పరులాగా, మంచిగా చక్కగా కూర్చుంటారు, భలేగా ఉంటారు. కానీ వాళ్ళ హృదయములో కఠినం, కనీసం విరిగిన మనసు, నలిగిన మనసు, దీనత్వము, ప్రేమ, అభిమానం ఏ ఉండదు. మామూలుగా కఠిన హృదయంతో ఉంటారు. అలాంటి వారు కీడులో తప్పకుండా పడతారు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. చెప్పండి, హృదయం కఠినపరుచుకుంటే ఎందులో పడతావు? కీడు వస్తుంది నీకు. ఏదో ఒక రోజున కీడు సడన్గా పడుతుంది. అది నీ మీద, నీ కుటుంబం మీద పడద్దో తెలియదు, తప్పకుండా పడిపోతావు, కీడులో పడిపోతావు. హృదయమును ఎప్పుడు కూడా కఠినంగా పెట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకుని దేవుని వాక్యం అర్థం చేసుకోండి. దేవుని మాటలు ఆలకించండి. హృదయమును కఠినం చేసుకోవద్దు, కీడులో పడతాం. కాబట్టి ఈ స్త్రీ విరిగి నలిగిన హృదయముతో యేసయ్య పాదాల మీద పడి కన్నీటితో యేసయ్య పాదములు ఏం చేస్తుంది? కడుగుతూ ఉంది, తుడుస్తూ ఉంది. యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను, ఈమె ఎక్కువగా నన్ను ప్రేమించింది, ఈమె ఎక్కువ పాపములు ఏం చేశాను నేను? క్షమించాను అన్నాడు. అర్థమైందా? అంటే పాపాలు క్షమించబడిని అంటే ఎక్కువగా ప్రేమించిన వారే ముద్దు పెట్టుకుంటారు. యేసయ్యని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే యేసయ్యను ముద్దు పెట్టుకుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకన్నాడు, ఎవనికి కొంచెముగా క్షమించబడతాయో వాళ్ళు కొంచెముగా ప్రేమిస్తారు. అక్కడ రాశాడు, ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును. చూసారా? ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువ పాపాలు క్షమించబడతాయి, తక్కువగాను ప్రేమిస్తే తక్కువ పాపాలు క్షమించబడతాయి. మరి యేసు ప్రభు నువ్వు ఎక్కువగా ప్రేమించావా, తక్కువగా ప్రేమించావా? మీరు ఆలోచించండి. యేసు ప్రభుని మీరు ఎక్కువగా ప్రేమించారా, తక్కువగా ప్రేమించారా? తక్కువగా ప్రేమిస్తే మీ పాపాలు కొద్దిగానే క్షమించబడ్డాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఏదో ఉందని, ఏదో పొరపాటు ఉందని, ఏదో నీ హృదయంలో ఏదో కఠినం ఉంది, ఏదో పొరపాటు ఉంది. నువ్వు కలలేవు, మనిషితో దేవునితో కలవలేవు, సంతోషంగా ఉండలేవు. మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. యోధాలో కొంచెం తేడా కనపడుతూనే ఉంది. అందరూ ప్రభా నేనా అంటే అతను అంటాడు, బోధకుడా నేనేనా అంటున్నాడు. మాటలో తేడా వచ్చింది తెలుసా?
12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఎంతమంది? మీలో ఒకడు నన్ను అప్పగించును అన్నాడు కదా ప్రభు. శిష్యులందరూ ఏమంటున్నారు? ప్రభువా నేనా, నేనా, ప్రభువా ప్రభువా అంటున్నారు అందరూ. కానీ ఇస్కరియోతు ఏమంటున్నాడు? బోధకుడా నేనా అని అంటున్నాడు. బోధకుడా అన్నాడు. వీళ్ళందరూ ఏమన్నారు? ప్రభు అన్నారు. అంటే మాటలో తేడా వచ్చేసిందే. అందుకే బైబిల్లో ఉంది, ఏమనుంది? హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయములో ప్రేమ ఉంటే ప్రేమ కలిగిన మాటలు అవుతాయి. పగ కోపం మీద ఉంటే దానికి తగ్గట్టే మాటలు నీ నోటబట్టే అవుతాయి. కపటంగా ఉందనుకుని హృదయంలో కపటమైన మాటలు ఎవరికట్ట ఏమనుకుంటారని మాట్లాడతాం, కానీ హృదయంలో లేదనమాట. మర్యాద లేని వాళ్ళు ఉంటారు చాలామంది. మర్యాద తెలియదు, చాలామందికి విశ్వాసం లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, కన్న తండ్రి అన్నాడు కుమారుడిని ముద్దు పెట్టుకోండి. ఆ స్త్రీ చూసి ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకోకనే ఏమైంది? ఆమె పాప క్షమాపణలో పొందింది, ఆమె రక్షించబడింది, మారు మనస్సు పొందింది. యేసుప్రభు అయిన పాపములను క్షమించాడు. ఆమె విస్తారంగా యేసుప్రభువును ప్రేమించింది కాబట్టి ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఎవరైనా నాకు ఇష్టం అనుకో, నేనేం చేస్తానో ప్రేమతో ముద్దు పెట్టుకుంటాను. ఎప్పుడు ఇష్టం? నిజం చెప్పినప్పుడు. మనవరాలు ఉంది, రాలేదు ఈరోజు. ముద్దు ఎందుకంటే, అమ్మా నువ్వు టీవీ చూస్తున్నావా? చూస్తున్నాను తాత. ఖచ్చితంగా నిజం, ఏదైనా ఒక మాట ఖచ్చితంగా చెప్పడం ముద్దు వస్తుంది. అంటే నిజం చెప్తే ఏమొస్తుంది మనకి? నిజం చెప్తే ముద్దు వస్తుంది. ఎందుకంటే ఉన్న సత్యాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు కాబట్టి, నిజం మాట్లాడుతున్నారు కాబట్టి ముద్దు వస్తుంది. అబద్ధం చెప్తే చెప్పండి, అబద్ధం చెప్తే ముద్దు వస్తుందా? కోపం వస్తుంది, ఇరుస్తాం, కోపడతాం, దూరం పెట్టేస్తాం మనిషిని. ప్రభు పెట్టాడు, అబద్ధములాడువాడు బైబిల్ తీయండి అందరూ. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 7వ వచనం. 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. అబద్ధం ఆడితే నా దగ్గర ఉండడు, కన్నుల దగ్గరే ఉన్నాడు, కనపడకుండా పోతాడు. చూసారా? అబద్ధములాడేవాడు నా కన్నుల దగ్గర కూడా ఉంటాకి లేదు. నిజం చెబితేనే, కరెక్ట్గా ఉంటేనే ముద్దు పెట్టుకోబోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే అప్పుడే ఇష్టం దేవునికి. దేవునికి అప్పుడే ఇష్టం మనం నిజంగా బతకాలని. అబద్ధాలుగా బతకటం మనకు దేవునికి అలవాట్లేదు, దేవునికి ఇష్టం లేదు. నీవు అబద్ధకురాలుగా అబద్ధుడిగా ఉంటావు, దేవునికి ఇష్టం లేదు. దేవుని ఇంట్లో నువ్వు ఉండాలి అంటే మోసం అనేది నీలో ఉండకూడదు, నువ్వు మోసం చేయకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధకులు నా కన్నుల ఎదుట కూడా ఉంటాకి లేదన్నాడు. అబద్ధకులను దేవుడు తన కన్నుల ఎదుట కూడా ఉంచాడు. జాగ్రత్త, మీరు సత్యాన్ని తెలుసుకోండి, దేవుని వాక్యం అర్థం చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టారు, దేవుని వాక్యం అర్థం చేసుకోండి. అందుకే యేసుప్రభుని ఈ పాపాత్మురాలి స్త్రీ ముద్దు పెట్టుకొని అంటే ఎంత తగ్గించుకుంది, ఎంతగా లోబడింది ప్రభుకి. తన హృదయం అంతగా తెప్పేసింది. కన్నీటితో తన దోషముల పాపాలన్నీ పశ్చాత్తాపంతో కన్నీటితో ఒప్పుకుంది. ప్రభు ఏం చేశాడంటే, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ఎంత కన్నీరు కార్చిందంటే బాగా ఇరిగిందనమాట. వర్షం బాగా కురిసిందంటే మేఘాలన్నీ వంగిపోయాయని. మేఘాలు బాగా వంగినాయి ఇక్కడ పలానూరులో. అందుకే ఎంత వర్షం కురిసింది అంటారు కదా. ఎంత వర్షం కురిసింది ఏంటంటే మేఘాలు బాగా ఇరిగిపోయాయని, వంగిపోయాయి మేఘాలు. అందుకే వర్షం బాగా కురిసింది. మన హృదయంలో కూడా ఎంత ఇరుగుతో అంత కన్నీరు వస్తుంది. అంతగా ప్రేమిస్తాం. మనలో ఎక్కువగా ఎంత ప్రేమిస్తామో అంతగా మన పాపాలు క్షమించబడతాయి. ఏ వ్యక్తి అయినా ఎంతగా ప్రేమిస్తాడో అంతగా అతని దోషములు క్షమించబడతాయి. ప్రభు చెప్పినట్టే, కొంచెముగా ప్రేమించేవాడు కొంచెముగానే క్షమించబడతాడు. అంటే కొద్దిగా దానికి కొద్దిగానే ఉంటుంది. విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. విస్తారముగా ప్రేమించింది కానీ విస్తారముగా వర్షం కురిసింది అంటాం కదా. అంటే మేఘం బాగా ఇరిగిందనమాట, ఒగిపోయింది అనమాట మేఘం. అక్కడ అంతగా ఇరిగింది మేఘం. నీ హృదయం కూడా అంత ఇరగాలి.
నీ హృదయం కూడా తిరగాలి. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు. దావీదు అంత 51 కీర్తనలో అంత ఇరిగిపోయాడు దావీదు. అందుకే అన్నాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దావీదు అంత విరిగిపోయాడు. అందుకే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసుతో దేవుని సేవ చేద్దాం, విరిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధిద్దాం. నిజంగా అప్పుడు అంత విరిగిపోయాడు కాబట్టి, అంత కన్నీరు గార్చాడు కాబట్టి ప్రభు అన్నాడు, దావీదు నాకు ఇష్టమైన వాడు అన్నాడు. దావీదు నాకు ఇష్టం. ఏంటి ఇష్టం? దైవజనుడి మాటను గౌరవించి తన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఎదురు చెప్పలా, దేవుని సేవకులను నా తన పంపిత నా సేవకునికి ఎదురు చెప్పలా, నా మాట సేవకులు తీసుకొచ్చి చెప్తే నా మాటకి ఎదురు చెప్పలా. దేవుని సేవకులను గౌరవించాడు, లోబట్టాడు. అందుకే దావీదంటే నాకు ఇష్టం. నా ఇష్టం నెరవేర్చాడు. ఏంటి ఇష్టం? దేవుని ఇష్టం. నేను చెప్పాను కదా, దేవుని ఇష్టం ఏంటంటే ఒక పవిత్ర పాపరిష్టమై పశ్చాత్తాపడి మారు మనసు పొందుటయ్యే దేవునికి ఇష్టం. పరలోకంలో దేవదూతలు కూడా ఎందుకు సంతోషిస్తారంటే, మారు మనసు పొందితే దేవదూతలందరూ కూడా సంతోషిస్తారు. మార్పు లేని వాళ్ళకంటే మారు మనసు పొందిన పాప విషయమై పరలోకమంతా సంతోషం అనుకోండి. పరలోకమంతా సంతోషం ఎప్పుడంటే మారు మనసు పొందితే. ప్రియులారా, నేను వగిస్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. కాబట్టి మీరు కుమారుని ప్రభువును ముద్దు పెట్టుకోండి, విశ్వసించండి. విశ్వసించండి, ముద్దు పెట్టుకోండి అంటే విశ్వసించండి, నమ్మండి. దేవుని కోపం వదులుకుంటుంది. నువ్వు ఇంకా నమ్మలేదా? నువ్వు విశ్వసించలేదా? వచ్చేసింది అగ్ని. సూర్యుడికి చెప్పేశాడు కాల్చి పారేసేయని. ఎవరిని కాల్చేస్తారో వాళ్ళని కాల్చేస్తుంది. అంతే చెప్పాడు. ఇంకా ఏమీ లేదు. ఇక కోపం రగులుకుంటుంది లోకం మీదకి. నిన్న కూడా చెట్టుగారు ఒక ఆయనకి చెప్తున్నాను నేను, అయిపోయింది దేవుని కోపం అయిపోయిందంటే, అయ్యో పాస్టర్ గారు అన్నాడు, అయిపోయింది, టైం దగ్గరికి వచ్చింది, అందుకే నన్న మోసం లోకం పాపం ఎక్కువైపోయింది అన్నాడు చెట్టుగారు పై. అంతే, టైం దగ్గరికి వచ్చింది, పరిస్థితులు బాగాలేదు, లోకం కాల్చేస్తుంది. మనుషులు ఏంటంటే దేవునికి ఇష్టం అంటున్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. మనుషులు దేవునికి ఇష్టంలోకి రావట్లా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. భక్తి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు, దేవుడు చెప్పినట్టే చేయట్లా. ఒకటే, మనుషులు ఏంటంటే దేవునికి భయపడతలా. ఏదన్నా ఒక శవం ముందు వెళ్తుంటే ఆ శవానికి భయపడతారు, కానీ దేవునికి మాత్రం చెప్పండి, దేవునికి అరే శవానికి భయపడతారా? చచ్చిపోయిన మనిషికి. దేవునికి భయపడొద్దా నువ్వు కూడా ఊపిరి తీస్తే ఒక శవం అయిపోతావు కదా. శవానికి భయపడటం ఏంటో, మనుషులకు భయపడటం ఏంటో, మరి లేనిపోని ఆచారాలకు భయపడటం ఏంటో నాకు అర్థం కావట్లా. దేవునికి భయపడలేదు మనుషులు. లోకానికి, ఆచారాలకు, పద్ధతులకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడలేదు. అదే చూస్తాడు రేపొద్దున దేవుడు. అమ్మా, అయ్యా, నువ్వు నాకు భయపడుతున్నావా? లోకంలో ఆచారాలకు భయపడుతున్నావా? చచ్చిపోయిన సమాధులకు భయపడుతున్నావా? సమాధుల్లో ఏమీ లేదు కదా, సమాధులకు ఎందుకు భయపడుతున్నావు? చచ్చిపోయిన వ్యక్తుల జీవం వెళ్ళిపోయింది కదా, ఇంకా కొత్త శవాన్ని చూసి నువ్వు ఎందుకు భయపడేది? అరే బ్రతికున్న నాకు భయపడాలి కదా. ఎవరికి భయపడాలి మనం? ఒక్క మాట చెప్పింది ముగిస్తా. లోకరాసిన సువార్తలోని ఎవరికి భయపడాలి ఇప్పుడు మనం? 12వ అధ్యాయం, లోక 12 చూడనా, 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గల వానికే భయపడండి, ఆయనకే భయపడని. మీతో చంపిన తర్వాత ఎక్కడెక్కడ తీసుకెళ్ళి మనుషుల్ని? నరకములో. చెప్పండి, నరకములో. మామూలుగా ఈ ఎండే 48, 50, ఇప్పుడు 40 డిగ్రీలు దాటితేనే మరి ఉడికిపోతుంది లోన. మన మాంసం తొక్క మనం ఉడుకుతుంది ఇప్పటికే. ఆ ఉడకబెట్టే కదా చెమటలు గారిపోతున్నాయి, కొలెస్ట్రాల్ అని కరిగిపోతాయి, ఒంటలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతాయి ఈ దెబ్బకి. కొవ్వు గివ్వు మొత్తం కరిగిపోతాయి. ఇప్పుడు మామూలుగా ఈ డిగ్రీలకే ఎంత జరుగుతుందే, 1000 డిగ్రీలతో ఉండదు ఇప్పుడు అగ్ని. తొక్క మనం ఉడుకుతూ ఉంటుంది. మరి దానికి భయపడాలా? అందుకే అన్నాడు,
చంపిన తర్వాత నరకములో పడద్రోసి నాకు మీరు, నరకం అనేది చాలా భయంకరమైంది, అందుకే నాకు భయపడండి. మీరు మనస్సాక్షిని ఒకసారి కదపండి. మీరు ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? మనుషులకా, ఆచారాలకా, దేవునికా? చెప్పండి. పద్ధతులుగా, సిద్ధాంతాలుగా, దేవునికా? దేవునికి భయపడితే మనం క్షేమంగా ఉంటాం. లోకానికి, లోక పద్ధతులకు మీరు భయపడితే తర్వాత మీ పరిస్థితిలో తారుమారుగా ఉంటుంది. అందుకంటున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమి చేయను వానికి మీరు భయపడవద్దు. దేహాన్ని చంపుతారు, తర్వాత ఏం చేయలేరు, వాళ్ళలో ఏం కాదు. కానీ చంపిన తర్వాత మీ ఆత్మను నరకములో వేసే నాకు మీరు భయపడండి. మీ ఆత్మను తీసుకెళ్ళి నరకంలో వేస్తాను, అందుకు నాకు భయపడండి అన్నాడు. కాబట్టి దేవునికి భయపడితే మనం క్షేమంగా ఉంటాం. దేవునికి భయపడితే మనం క్షేమంగా ఉంటాం. ప్రస్తుతానికి ఎండకు భయపడుతున్నాం. రేపు వచ్చే ఎండ అగ్ని తీవ్రమై చేస్తుంటే దాని సంగతి ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నాం. అందుకే యేసయ్యను ముద్దు పెట్టుకుందాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. లేనట్లయితే ఆయన కోపం రగులుకుంటుంది. నువ్వు ఎంతకాలం నమ్మవో, ఎంతకాలం విశ్వసించవో, ఎంతకాలం ఆయనకు లొంగవో, నువ్వు విరగవో ఆలోచించు. ఇరిగేవా? ఇరిగిందా మేఘం వర్షం పెడుతుంది, చక్కని పంటలు పడతాయి, నువ్వు దీవించబడతావు. నువ్వు ఇరిగి నలిగిన హృదయంతో నువ్వు ఉన్నావా? దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పక నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అన్ని విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. విరిగితే ఓకే, నువ్వు విరగలేదనుకో చాలా ప్రమాదంలో పడతాం. అందుకే యేసయ్యను ముందు పెట్టుకున్నాం. యేసుక్రీస్తు అంగీకరిద్దాం. నిత్య జీవానికి మనం వారసులైపోతాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో వంచండి. ఒక్క నిమిషం తలలో వంచండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవుడు మనలను ప్రేమించి ఇంతవరకు తన దయలో మనలను కాపాడినందుకు